హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు 7th క్లాస్ 4th లెసన్ అయిన హమ్ నన్నే బచ్చే గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ చూడండి, హమ్ నన్నే బచ్చే దీన్ని ఎవరు రాశారమ్మా? సోహన్ లాల్ ద్వివేది. ఎవరు రాశారు? సోహన్ లాల్ ద్వివేది గారు రాశారనమాట. ఈ పోయం గురించి మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఇప్పుడు పోయం చూద్దామా? ఓకే. हम नन्हे नन्हे बच्चे हैं, नादन उम्र के कच्चे हैं, पर अपने धुन के सच्चे हैं, जननी के जय जय गाएंगे, భారత్ की ధ్వజ ఫహరాయేంగే. అయితే సోహన్ లాల్ ద్వివేది గారు మీ గురించి చాలా చక్కగా వర్ణించారనమాట 7th క్లాస్ పిల్లల గురించి. ఏమని రాశారో చూడండి. హమ్ నన్నే నన్నే బచ్చే హే, మేమందరం కూడా చాలా చిన్న చిన్న పిల్లలు. మీ అందరూ కూడా చాలా చిన్న చిన్న పిల్లలు కదా. ఓకే, ఇంకేంటంట? బచ్చే అంటే ఏంటి? పిల్లలు అనమాట. నాదన్ ఉమర్కే కచ్చే హే, నాదన్ అంటే ఏంటి? అమాయకులు. 7th క్లాస్ పిల్లలు చాలా అమాయకులు కదా. ఓకేనా? నాదన్ హే ఉమర్కే కచ్చే హే, అలాగే వాళ్ళ ఏజ్ కూడా చాలా చిన్నది కదా. ఓకే, ఆ విషయం చెప్తున్నారనమాట. ఉమర్కే కచ్చే హే అంటే వాళ్ళ ఏజ్ కూడా చాలా చిన్నది. पर अपना धुन के सच्चे है, पर అంటే కానీ, కానీ अपने धुन के सच्चे है, కానీ వాళ్ళ ధున్ అంటే లక్ష్యం కానీ సంకల్పం వైపు కానీ ఎలా ఉంటారంటే నిజాయితీగా ఉంటారనమాట. ఎలా ఉంటారు? నిజాయితీగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. 7th క్లాస్ పిల్లలు చాలా మంచి వాళ్ళు కదా మరి. సో అందుకనమాట. జననీకి జై జై గాయంగే, అలాగే భారత మాతని స్తుతిస్తూ జై జై గాయంగే, జై జై అంటూ పాటలు అనేవి పాడుతారనమాట. కీర్తిస్తూ పాటలు పాడుతారు. భారత్కి ధ్వజ ఫహరాయేంగే, భారత్కి ధ్వజ అంటే ఏంటి? భారతమాత యొక్క జెండాను ఎగరవేస్తారు. ఎవరు? 7th క్లాస్ పిల్లలు అనమాట. మీ అందరూ ఏం చేస్తారనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకేంటి ఇక్కడ? బచ్చే కైసే హే, అసలు పిల్లలు ఎలా ఉండాలి అనేది, అంటే ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. మన నెక్స్ట్ పోయం అనేది చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేసి చూడండి. अपना पद कभी ना छोड़ेंगे, अपना प्रण कभी ना तोड़ेंगे, हिम्मत से नाता जोड़ेंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे, भारत की ध्वजा फहराएंगे, अपना पद कभी ना छोड़ेंगे అంటే చూడండి, अपना पद మేము ఏదైనా మార్గాన్ని ఎంచుకున్నామంటే ఎప్పటికీ కూడా విడిచిపెట్టమన్నమాట. ఒక మంచి మార్గాన్ని ఎంచుకుంటాం, లక్ష్య దిశలోనే ముందుకు సాగిపోతాం, కానీ నా చూడంగే ఎప్పుడు కూడా విడిచిపెట్టమన్నమాట. నెక్స్ట్ అపనా ప్రణ్ కభీ నా తోడెంగే. అపనా ప్రణ్ అంటే ఏంటంటే వాద ప్రతిజ్ఞ అన్నమాట. ఎప్పుడైనా సరే ఓకేనా, ఏదైనా ఒక ప్రామిస్ చేశామంటే, ఏదైనా ప్రతిజ్ఞ చేశారంటే 7th క్లాస్ పిల్లలు విడిచిపెట్టరనమాట. ఆ ప్రామిస్ని నెరవేరుస్తారనమాట. ఓకే, చాలా చక్కగా కవి 7th క్లాస్ పిల్లల గురించి చాలా చక్కగా వర్ణించారు. అలాగే పిల్లలు ఎలా ఉండాలనేది చాలా చక్కగా వర్ణించారనమాట. నెక్స్ట్ చూడండి. హిమ్మత్ సే నాతా జోడెంగే, సాహసంతో. హిమ్మత్ అంటే ఏంటి? సాహసంతో ముందుకి సంబంధాలు అనేవి ముందుకు సాగుతూ ఉంటాయి అన్నమాట. జోడెంగే సంబంధాలు అనేవి జోడెంగే జతపరుచుకుంటాము. ఓకేనా? హిమ్మత్ సే నాతా జోడెంగే, సాహసంతో ధైర్యంతో అందరినీ కలుపుకుంటూ పోతాము. ఓకేనా? ముందుకు సాగిపోతాము అని అంటున్నారనమాట. హమ్ హిమగిరి పర్ చढ़ जाएंगे, అవసరమైతే హిమాలయాలైనా ఎక్కేస్తామన్నమాట. దేనికి తగ్గరనమాట. ఓకే, అవసరమైతే చढ़ जाएंगे ఏంటి? హిమగిరి పర్ అంటే హిమాలయాలైనా ఎక్కేస్తారనమాట. భారత్కి ధ్వజ ఫహరాయేంగే, భారత్కి ధ్వజ అంటే ఏమనుకున్నాం? ధ్వజ అంటే ఏంటి? జెండా. భారత జెండాని ఎగరవేస్తారనమాట. చూడండి, కవి మీ గురించి చాలా చక్కగా వర్ణించారనమాట, పిల్లలు ఎలా ఉండాలనేది. ఓకేనా? हम वैसे कभी ना ढोलेंगे, अपनी ताकत को तोलेंगे, जननी को जय जय गाएंगे, अपना सिर भेंट चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे.
హమ్ భైసే కభీ నా ఢోలెంగే అంటే ఏంటంటున్నారు, మేమందరం కూడా భైసే భయంతో వణికిపోము, ఓకేనా, ఎప్పుడు వణికిపోతూ వెనకంజ అనేది మేము వేయము. ఇంకేమంటున్నారు, అపనీ తాకత్ కో తోలెంగే, ఓకేనా, మా శక్తి సామర్థ్యాలు తెలుసుకొని ముందుకు వెళ్తామన్నమాట. శక్తి మన సామర్థ్యాలు, తాకత్ అంటే శక్తి సామర్థ్యాలు అనమాట. మన సామర్థ్యాలు తెలుసుకొని మేము ముందుకు సాగిపోతాము, అంతేగాని వెనకంజ అనేది వేయము. జననీకి జై జై గాయంగే, భారతమాతకి జై జై అని పలుకుతాము. అలాగే భారతమాతకి కోసం పాటలు అనేవి జై జై అంటూ స్తుతిస్తూ పాటలు పాడుతాము. అపనా సిర్ భేంట్ చడాయంగే, అవసరమైతే అపనా సిర్ భేంట్ చడాయంగే అంటే మా తలనైనా సరే భారతమాతకి అర్పిస్తాము. మా తలనైనా సరే అవసరమైతే మా తలని కూడా భారతమాతకి అర్పిస్తాము. భారత్కి ధ్వజా ఫహరాయంగే, భారత జెండాని ఎగరవేస్తాము, ఓకేనా. ఇలా పిల్లలు ఎలా ఉండాలి అనేది సోహన్లాల్ ద్వివేది గారు చాలా చక్కగా మనకి వర్ణించారన్నమాట. సోహన్లాల్ ద్వివేది గారు పిల్లలు ఎలా ఉండాలనేది చాలా చక్కగా వర్ణించారన్నమాట. మరి ఇలా వర్ణించిన సోహన్లాల్ ద్వివేది గురించి మనం తెలుసుకోవాలి కదా. చూడండి, కవి కా నామ్ సోహన్లాల్ ద్వివేది, కవి పేరు ఏంటమ్మా, సోహన్లాల్ ద్వివేది. జన్మ सन 1906 में భింద్కి, ఓకేనా, భింద్కి, ఓకేనా, ఫతేహపూర్ ఉత్తరప్రదేశ్లోని జన్మించారనమాట. ఫతేహపూర్ ఉత్తరప్రదేశ్లో జన్మించారనమాట. మృత్యు 29 ఫిబ్రవరి सन 1988లో మరణించారనమాట. ఫిబ్రవరి 29న 1988లో చనిపోయారనమాట. రచనయే, ఇతను రాసిన రచనలు అనమాట, భైరవి, వాసంతి, బాల్ భారతి, ఈ 3 రచనలు కూడా రాశారనమాట. భైరవి, వాసంతి, బాల్ భారతి అనే రచనలు ఈయన చాలా బాగా చక్కగా రాశారనమాట. అయితే హమ్ నన్నే బచ్చాయికే ద్వారా మన పిల్లలు ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా ఇది మీ పోయం యొక్క నోట్స్ షార్ట్స్లో ఉంటుందన్నమాట. షార్ట్స్లో టెక్స్ట్ బుక్ ఫిల్లింగ్ అనేది పెట్టాను. సో అందులో మీరు చూసుకొని టెక్స్ట్ బుక్ అండ్ నోట్స్ అనేది రాసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.